research-based education, SAP, PEGA certifications, entrepreneurship, KL, deemed to be university. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ మీటింగు 30వ తారీఖున ఏలూరులో జరగబోతోంది ఉంది. ఆ మీటింగ్ గాను అన్ని నియోజకవర్గాల యొక్క క్యాడర్ అందరినీ కూడా సమీకరించి వారందరూ కూడా సీఎం గారు చెప్పేటువంటి సందేశం ఇవ్వడానికి గాను ఏర్పాటు చేయబడినటువంటి ఈ సమావేశం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జిల్లాలో ఉండేటువంటి అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటానికి కావాల్సినటువంటి వ్యూహాలన్నింటినీ కూడా మేము అన్నీ కూడా రచించుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానానికి అనుసరించి సంక్షేమం ప్రతి ఒక్క మనిషికి అందింది అనేటువంటిది ఎవరైతే అనుకుంటున్నారో వారందరూ కూడా ఓటు వేస్తారనేటువంటిదే ప్రగాఢంగా మేము నమ్ముతున్నాం. అందుకే క్యాడర్ని ఉత్సాహం పరచడానికి జగన్మోహన్ రెడ్డి గారు 30వ తారీఖున మీటింగ్కి అందరూ రావాలని, అందరూ కూడా సమీకరణ తీసుకుని వెళ్ళాలనేటువంటి కూడా మేము నిర్ణయం చేసుకోవటం జరిగింది. 30వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు క్యాడర్ తోటి సమన్వయం చేసుకోవడంతో క్యాడర్ తోటి మీటింగు ఏలూరులో జరగబోతున్నాం. ఇది 3 జిల్లాల నుంచి మీటింగ్ జరగబోతుంది. ఆ మీటింగ్కి సంబంధించి క్యాడరు ఎవరెవరు మీటింగ్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనే దాని మీద చర్చించడం కోసం ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులందరం కూడా కలిసి కూర్చుని మాట్లాడుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో వచ్చిన ప్రధానమైన అంశాలు ఆ రోజు ఏ విధంగా వెళ్ళాలి, ఎంతమంది క్యాడర్ని మొబిలైజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్స్ ఎలా పంపించాలి, ఏ విధంగా ఈ క్యాడర్ని మీటింగ్ని సక్సెస్ఫుల్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా క్యాడరు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామా, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో తన మనోభావాల్ని తన అభిప్రాయాలను పంచుకుందామా, ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇంకొకసారి రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనే ఉత్సుకతోటి క్యాడర్ అంతా కూడా వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిందే ఈ రేపు 30వ తారీఖున ఏలూరులో జరగబోయే మీటింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.